ఏమండోయ్ మళ్ళీ మనం రాజమండ్రి అయితే వెళ్తాం అనమాట పని మీద. పెళ్ళయ్యాక అత్తగారింటికి కూడా అన్నిసార్లు వెళ్ళరేమో కదా నేను రాజమండ్రి వెళ్ళినట్టు. మనకు అస్తమానం ఏదో పని తగిలితేనే ఉంటది, అందుకని వెళ్తాం. పైగా నా పెళ్లి పని మీద ఒకటి రావాల్సి వస్తుంది మళ్ళీ. 1 year బ్యాక్ మా తమ్ముడు మ్యారేజ్ కి శుభలేఖలు అవసరం లేదని కొట్టించలేదు. ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం అవసరం వచ్చింది. ఇప్పుడు నా మ్యారేజ్ కి బ్యానర్ ప్రింటింగ్ చేయించుకోవడానికి వచ్చామన్నమాట. లాస్ట్ టైం మన శుభలేఖ ఎక్కడ ప్రింటింగ్ చేసామో అక్కడే చేయించుకోవడానికి వచ్చాను మళ్ళీ నేను. మన బ్యానర్ అయితే ఒక రేంజ్ లో రెడీ చేశారనమాట. ప్రింటింగ్ అయ్యేసరి టైం పడితే బయట పని ఏమన్నా చూసుకుంటామన్నారు. కాసేపు పని చూసుకుందామని స్మార్ట్ బజార్ కి వచ్చామన్నమాట. మనకు కావాల్సిన వస్తువులు తీసుకుందామని. మా ఓడేంటో టైటానిక్ లో జాక్లో ఫీల్ అయిపోతున్నాడు. మరి లోపల రాగానే వీడియో తీసుకుంటుంటే పోలీసు అంకులు అలాగే చూస్తున్నారు. నన్ను వీడియో తీస్తున్నావేంట్రా అని ఫోన్ లాగేసుకుంటారేమని భయం వేసింది. ఈ బట్టలు బ్రాండ్ ఏంటో క్వాలిటీ ఏంటో తెలియదు నాకు. చూడడానికి చాలా అట్రాక్టివ్ గా చదివారనమాట. మనం లోపల రాగానే రామచంద్ర ఫ్యాన్ ఒకటి వచ్చాడు అని మన కోసం వీడియో సాంగ్ అయితే ఒకటి వేసారనమాట. కాసేపాలు చూసి వచ్చాను ఇంకా ఎక్కువ సేపు చూస్తే కొడతారని. మనం చౌకుల దగ్గరకు వచ్చామేంటి మటర్ ప్లాన్ చేసామో ఎవరి మీద అని అనుకుంటారేమో. కాదు, ఒక 5 days లో మనం కూడా ఒక ఫ్యామిలీ మ్యాన్ అవుతున్నాం కాబట్టి ఇలాంటి తీసుకోవడం ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంకా అలా రాజమండ్రిలో షాపింగ్ అయ్యి ఇంటికి రాగానే పెట్రోల్ దొరకదని ఆ వార్త అలచల్ చేశారు. నిజమో కాదా అని విషయం పక్కన పెడితే పెళ్లికి అవసరం కాబట్టి కొట్టించుకున్నాం. ఇంకా అలాగే జనరేటర్ కి డీజిల్ కూడా సిద్ధం చేసుకున్నాం. ఏదైనా ముందు జాగ్రత్త ఉండాలి కదా మరి అని. వీడియో ఎండ్ అయ్యేటానికి హీరోలో ఎంట్రీ ఇచ్చాడు మా సురేష్ గడి. కోసం ఎంత బాటిల్ పడాల్సి వస్తుందో ఉంటాను ఇంకా.